హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు మొహబ్బత్ కా షర్బత్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో చేసుకునేలాగా నేను మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ రెసిపీని ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ ఎంతోమందికి నా వీడియో షేర్ అవుతుంది. నేను ఈరోజు ముందుగా మీకు మొహబ్బత్ కా షర్బత్ చేయడానికి మనకి రోజ్ సిరప్ కావాలి. ఆ రోజ్ సిరప్ కావాలి అని అంటే నాటు గులాబీలు 6 గులాబీలు తీసుకోండి. నేను 6 గులాబీలు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ సెంట్ స్మెల్ వస్తుంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా 6 గులాబీలని ఫుల్ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా విడివిడిగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. రోజ్ సిరప్ తయారు చేసుకోవడం కోసం నేను ఒక టీ కప్తో షుగర్ని మెజర్ చేసుకుంటున్నాను. అందులోకి 1.5 కప్ వాటర్ వేసేసుకోండి. సేమ్ కప్తో మెజర్ చేసుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేస్తూ ఉంచండి. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత గులాబీ రేకులను కూడా వేసేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్న టైంలోనే మనము బీట్రూట్ ముక్కలు సన్నగా కట్ చేసినవి 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండండి, కలర్ చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా షుగర్ సిరప్ కూడా దగ్గరికి చిక్కబడుతుంది. నేను చేసిన ఈ రెసిపీ మొత్తము ఒక చిన్న కప్కి మాత్రమే అయింది. మనము ఏ కప్తో మెజర్ చేసామో ఆ కప్పు వరకు అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోండి. ఈజీగా రోజ్ సిరప్ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు రోజ్ జెల్లీ ఎలా చేసుకోవాలో వీడియో ఫాలో అవ్వండి. ముందుగా ఒక ప్యాన్లోకి 250 ml వాటర్ వేసుకోవాలి. అందులోకి 2 టీ స్పూన్లు షుగర్ వేసేసుకొని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసిన తర్వాత వాటర్ 5 మినిట్స్ వరకు మరిగించుకోండి. మరిగిన ఈ వాటర్లోకి మనము 1 టీ స్పూన్ అగర్ అగర్ వేసుకోవాలి. మీరు ఫ్లేవర్ కోసము సినమన్ అయినా వేసుకోవచ్చు. మీరు దాల్చిన చెక్క చిన్న పీస్ అయినా వేసుకుంటే ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. జెల్లీ అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇలా మరిగిన వాటర్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మీరు రోజ్ సిరప్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం రోజ్ సిరప్ని ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న జెల్లీని మనము అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. టూ రెసిపీస్ని నేను ఒకే వీడియోలో మీకు షేర్ చేసేసాను. అవి ఏంటంటే రోజ్ జెల్లీ అండ్ రోజ్ సిరప్. మనము ఈజీగా ఇంట్లోనే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. బయట మనం దొరికే జెల్లీస్ ఫ్లేవర్డ్ కన్నా మనం ఇంట్లోనే సిరప్ని చేసేసుకొని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొహబ్బత్ కా షర్బత్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మెలన్. నేను ఇక్కడ ఒక చిన్న సైజు వాటర్ మెలన్ తీసుకున్నాను. దీన్ని నిలువుగా కట్ చేస్తున్నాను. నిలువుగా కట్ చేసుకుంటే మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా సీడ్స్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా వాటర్ మెలన్ పీసెస్ని కట్ చేసుకొని చిన్నగా మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి. చూసారు కదా, ఈజీగా ఇలా సీడ్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. పీసెస్ కట్ చేసేసుకొని వీటిని ఒక సైడ్ను పెట్టేసుకోవాలి. మీకు నచ్చిన ఏ షేప్లో అయినా సరే మీరు షేప్ కట్టర్తో మీరు వాటర్ మెలన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాడేసుకుంటున్నాను. ఇలా ఈ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మనము కాచి చల్లార్చిన పాలు మరిగించిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అందులోకి మీరు 3 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేసుకోండి. మీరు కలర్ ఇంకా ఎక్కువగా బ్రైట్గా కనిపించాలి అంటే రోజ్ సిరప్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మాత్రమే వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 అవర్ నానబెట్టేసుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చియా సీడ్స్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇందులోకి నేను నేచురల్ ఫ్లేవర్ కోసము షుగర్కి బదులుగా 3 టేబుల్ స్పూన్ హనీ వాడుతున్నాను. మీకు నచ్చినట్లయితే హనీ వాడుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా హనీ కూడా వేసిన తర్వాత హనీ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించండి. ఇందులోకి మనము ఆల్రెడీ నానబెట్టేసుకున్న ఆల్మండ్ గమ్, ఎడిబుల్ ఆల్మండ్ గమ్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మనము 1 గంట సేపు నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని కూడా మనము ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా నేను జెల్లీ పీసెస్ని కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత చివరిగా మనము ఐస్ క్యూబ్స్ సర్వ్ చేసుకునే ముందు వేసేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు నా రెసిపీస్ ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మీరు కనుక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే